బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. గురుగారండి, శ్రావణ మాసం వచ్చేస్తోంది. మాసం అంతా హడావుడిగా ఉంటారు. మేమంతా అసలు ఫుల్ బిజీగా ఉంటాం ఈ మాసం అంతా. ఏ దేవత ఆరాధన చేయాలి, అసలు దేవుడు గదిని ఇంటిని ఎప్పుడు శుభ్రపరచుకోవాలి? ఒకవైపు ఏమో సూర్యగ్రహణం వస్తుంది, ఆషాఢ అమావాస్య వస్తుంది, వచ్చేదే శుక్రవారం, అదే మొదటి శుక్రవారం. కొంతమంది వరలక్ష్మి వ్రతం అదే రోజు చేసుకుంటారు. సో ఎలాంటి నియమాలు పాటించాలి, అసలు ఈ మాసం అంతా ఎలా నియమబద్ధంగా మేము ఉండాలి తెలియజేస్తారా? శ్రావణ మాసం అంటేనే నోములు వ్రతాలకి నెలవైనటువంటి మాసం. ఇక ప్రతి మహిళ ప్రతి యువతి ఎంతో సంబరంగా జరుపుకునేటువంటిది. అంటే మనకు చరిత్రకారులు ఏం చెప్పారంటేనమ్మా, వసంత ఋతువులోకి వచ్చేసేసరికి చిగురిస్తాయట వృక్షాలన్నీ. శ్రావణ మాసంలోకి వచ్చేసరికి విప్పారినట్టుగా నిండుగా చకచక మిరమిరలాడుతూ మెరుస్తూ ఉంటాయట వృక్షాలన్నీ కూడా. అంటే యవ్వనంలో ఉంటాయి వృక్షాలన్నీ. దీన్ని యవ్వన మాసము అన్నారు. మనం అన్వయించుకుంటే ఎలా అన్వయించుకుంటే, ఇప్పుడు యవ్వనంలో ఏ మనిషి అయినా ఎంతటి పనైనా సాధించుకోగలుగుతాడు, ఎన్ని మెట్లైనా ఎక్కగలుగుతాడు, ఎంత గొప్ప పనైనా చేయగలుగుతాడు. అంటే ఈ యొక్క శ్రావణ మాసంలో ఏ పని చేసినా అద్భుతంగా ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా కూడాను చాలా మంది ఎదురు చూస్తుంటారు. నోములు వ్రతాలకి నిలవు కాబట్టి ప్రధానంగా ఎప్పుడు శుభ్రపరచుకోవాలి అంటే, ఇత్తడి సామాన్లు వెండి సామాన్లు అయితే ముందు రోజు అయినట్టు అమావాస్య రోజున శుభ్రపరచుకోమని శాస్త్రంలోనే చెప్పబడి ఉంది. ఇక తదనంతరం ఈ యొక్క 13వ తారీఖు రోజున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి చిత్రపటాలన్నీ ఇల్లంతా కూడాను శుభ్రపరచుకొని చక్కగా ఆ ఇంటిలో ఈ బూజు ఇవన్నీ దులుపుకొని మట్టి అనేటువంటిది లేకుండా ఉన్నాయి. ఎందుకంటే శ్రావణ మాసం అనేసరికి ఎత్ర శుచి తత్ర దేవత, దేవతలు ఉండే మాసము కాబట్టి శుచి శుభ్రత పాటించాలి. తదనంతరం బుధవారమే చేసుకోవాలి కదా గురుగారు? గురువారం చేసుకోవచ్చునమ్మా. బుధవారం అమావాస్య ఉంది, గురువారం నాడు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కదా, ఆ రోజు ప్రారంభించుకోవచ్చు. ఇత్తడి సామాన్లు వెండి సామాన్లు మాత్రమే శుభ్రపరచుకోవచ్చు ఇవన్నీ కూడా. తదనంతరం ఆ ఇంటిని శుభ్రపరచుకునే విధానంలో ఒక మంచి నీరు తీసుకొని మంచి నీటిలో పసుపు, గళ్ళ ఉప్పు, జాజికాయ, జాపత్రి, ఇలాచీ పొడి, కుంకుమ పువ్వు, ద్రవ్యాలు మరియు ముఖ్యంగా గంగాజలము కానీ కృష్ణా గోదావరి నర్మదా నీళ్లు కానీ వేసి పొడి బట్టని ముంచి ఇల్లంతా కూడాను తుడవాలి. తుడిచిన తర్వాత పూజా మందిరం కూడా తుడవాలి. తదనంతరం ఇంట్లో ధూపం వేయాలి. ఈ శ్రావణ మాసం అంతా కూడాను ఉదయం సాయంకాలము సుగంధ భరితమైనటువంటి సాంబ్రాణి ధూపము వేయాలి. ఇక పూజా మందిరానికి వచ్చేసేసరికి చక్కగా అన్నిటినీ కూడాను చక్కగా శుభ్రంగా తుడిచి అలంకరణ చేసి పెట్టుకొని, ముఖ్యంగా ఎవరు ఇష్టదేవతారాధన ఉంటారో అటువంటి ఇష్టదేవతారాధన ఆ రోజు చేయవచ్చు. గురువారం నాడు ప్రారంభమైంది కాబట్టి దత్తాత్రేయ చిత్రపటము లేదా ఈశ్వరుడు లేదా విష్ణుమూర్తి చిత్రపటాన్ని ప్రముఖంగా పెట్టుకుంటే చాలా విశేషం కలుగుతుంది. గురుగారు, ఇప్పుడు మేము ఏమేమి వస్తువులు రెడీ పెట్టుకోవాలండి? ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కదా, ముఖ్యంగా మేము రెడీ పెట్టుకోవాల్సిన వస్తువులు ఏంటి? ఇంకొకటి గురుగారు, మొదటి శుక్రవారమే వచ్చేస్తుంది కాబట్టి ప్రధానంగా రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం మనం చేసుకుంటూ ఉంటాం. కానీ మొదటి వారం కూడా చేసుకోవచ్చునా? ఒకవేళ కుదరకపోతే రెండో వారం కూడా కుదరకపోతే పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రధానంగా చాలా మందికి ఆడవాళ్ళు చేసుకునేటువంటిది కాబట్టి వాళ్ళకి శారీరకంగా ఋతుమార్పు వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి రెండవ శుక్రవారము వ్రతం చేసుకోమని సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే చారుమతి కలలో కనిపించి చెప్పారు కాబట్టి లక్ష్మీ అమ్మవారి ఆజ్ఞ మేరకు ఇప్పటికి వరకు కూడా యుగ యుగాల నుంచి కూడా శుక్రవారం నాడే అమ్మవారి ఆరాధన చేస్తారు. కాబట్టి మొదటి శుక్రవారం మామూలుగా కుంకుమార్చన విధానంగా చేసుకోవచ్చు. కానీ రెండవ శుక్రవారమే అందరూ కూడా సశాస్త్రీయముగా లక్ష్మీదేవి ఆరాధన, వైభవ లక్ష్మి లేదా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఇక తదనంతరం ఆ యొక్క వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజున ఇబ్బంది గనక వస్తే, ఆ రోజున 5వ రోజు గనక అయితే 21వ తారీఖు వరలక్ష్మి వ్రతం కాబట్టి 21వ తారీఖు రోజున 5వ రోజు అయితే నిరభ్యంతరంగా పాల్గొనవచ్చు, తప్పేమీ లేదు. ఒకవేళ 4వ రోజు 3, 2, 1 అయితే చేయకూడదు. కాబట్టి వచ్చే శుక్రవారం నాడు మూడో శుక్రవారం ఖచ్చితంగా, లేదా ఆఖరి శుక్రవారం నాడైనా కానీ ఖచ్చితంగా ఈ యొక్క అమ్మవారి పూజని, కొంతమందికి మూడో శుక్రవారం కుదరకపోవచ్చు, వేరే ప్రాంతాల్లో ఉంటారు, బిజీ స్కెడ్యూల్లో ఉంటారు, లేదా మహిళ రావచ్చు, రెండో శుక్రవారం మహిళ, మూడో శుక్రవారం మహిళ కూడా రావచ్చు. ఇట్లాంటి సమయంలో 4వ శుక్రవారం నాటికైనా కానీ ఖచ్చితంగా వ్రతాన్ని పౌర్ణమితో కూడుకున్నది వస్తుంది కదా గురుగారు, ఇంకా 4వ శుక్రవారం. అవునమ్మా, ఇంకా శ్రేష్టం చేసుకోవచ్చు. అప్పుడు గురుగారు కొంచెం కష్టం అనిపించినా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను గురుగారు. లాస్ట్ టైం చాలా చాలా ఇబ్బందికరంగా అయ్యింది ఈ వార్త. అంటే
వరలక్ష్మి వ్రతం విషయానికి వస్తే సౌభాగ్యవతులు అంటే పెళ్ళైన స్త్రీమూర్తులే చేసుకుంటారు కదా. ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కానివ్వండి, చాలామంది సెలబ్రిటీలు అలా చేసుకోవడం, అది వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడం చాలా చాలా ఇబ్బందికి గురయ్యాయి. కాబట్టి అసలు ఏంటి, చేసుకోవాలా చేసుకోకూడదా, పెళ్ళైన వాళ్ళే చేసుకోవాలనే నియమం ఉందా, మేము ఆల్రెడీ ఎంగేజ్డ్ అయిపోయామండి, మేము ఆల్రెడీ పెళ్లి చేసుకోలేదు కానీ మొత్తం ఇంకా లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నామండి, మేము చేసుకుంటే తప్పేంటి అన్న వాళ్ళకి మన సమాధానం? అంటే వివాహ బంధముతోనే దాంపత్యంలోకి అడుగు పెడతారమ్మా. అది మంత్రోచ్చారణ, ఇద్దరు మనుషులు కాదు, ఇక్కడ 2 కుటుంబాలు పరస్పర అంగీకారంతోనే వివాహం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇప్పుడు చాలామంది లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారు. కొంతమంది లాస్ట్ ఇయర్ మనం చూసాము, అలా వీడియోలు చేసుకొని చాలా అపభ్రష్ట పాలయ్యారు. సమాజం దృష్టిలో ఇది శాస్త్రం అంగీకరించదు. కాబట్టి వివాహమైనటువంటి సౌభాగ్యవతులు మాత్రమే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. మరి పూర్వ సువాసుల మాట ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతుంటుంటారు. కాబట్టి కుంకుమ అర్చనతో కాకుండా సాధారణంగా అమ్మవారికి చిత్రపటాన్ని పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు, అక్షితలతో పూలతో అర్చించుకోవచ్చు, తప్పులేదు. కానీ కుంకుమార్చన పనికిరాదు. ఇక చాలామంది చేసేటువంటి అతి నీచమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పని ఏంటంటే, చాలామంది తెలిసి కొంత తెలియక కొంత మహిళలు చేసేటువంటి ఇబ్బందికర పరిస్థితి ఏంటనంటే, పూర్వ సువాస అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు పిలుస్తారు, పిల్లల్ని కోడల్ని కూతుర్ని పిలుస్తారు, మరి మర్యాద కోసం మీరు కూడా రండి అని చెప్పి పూర్వ సువాసిని పిలుస్తారు. అయ్యో పిలిచారు కదా అని చెప్పి సంతోషంగా పోతారు. పోయిన తర్వాత తాంబూలము వెనక అలాగే వాళ్ళని చూసేటువంటి విధానంలో ఏదో ఒక శత్రువునో ఒక అంటరాని మనిషిని చూసినట్టుగా ఆడవాళ్ళని చూస్తారు. ఎంత బాధ కలుగుతుందమ్మా వాళ్ళకి. ఆ మనస్సు ఆ క్షణంలో వాళ్ళు ఒకప్పుడు అలాంటి పూజాది కార్యక్రమాలు చేసుకున్నారు, వాళ్ళని గుచ్చి నీకు భర్త లేడు, నేను నీకు దూరం పెడుతున్నామని చెప్పడం అవసరం అమ్మా? దయచేసి వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు ఈ యొక్క ఇబ్బంది మాత్రం అస్సలు చేయకండి. పూర్వ సువాసుల్ని గౌరవించండి, సంతోషంగా నవ్వుతూ పలకరించండి, వాళ్ళ చేతిలో ఒక పండు తాంబూలం పెట్టండి, సంతోషిస్తారు. అంతే తప్ప ఏదో అంటరాని వాళ్ళని చూసినట్టు, అసహ్యమైనటువంటి వ్యక్తులను చూసినట్టు అలా చూసి మాత్రం వాళ్ళ మనస్సుని బాధ పెట్టకండి. అవకాశం లేదు మీకు అట్లాంటి బుద్ధి ఉంది అని అంటే అసలు వాళ్ళని పూర్వ సువాసులు పిలవకండి. పిలిచి మాత్రం వాళ్ళని అవమానించడం మాత్రం ఏమాత్రం మంచి పద్ధతి కాదు, మీకు శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, అమ్మవారు పార్వతీ అమ్మవారిని మనం కొలుస్తున్నాం కదా. ఈ పార్వతీ అమ్మవారి దశావతారాల్లో దశమహావిద్యల్లో ధూమావతి ఎవరమ్మా? పూర్వసువాసిని అవతారమే కదా. ఆ అమ్మవారు నేను కూడా ఈ రూపమేరా అని చెప్పి చెబుతుంది కదా. అమ్మవారే ఆ రూపాన్ని ఎత్తినప్పుడు ఆ పూర్వసువాసిని అమ్మవారి రూపంగా భావించి ఒక పండు తాంబూలం ఇస్తే తప్పేందమ్మా? మరి పసుపు కుంకుమ గాజులు అవి సంబంధించినవి కాకుండా తాంబూలం పండు తాంబూలం ఇచ్చి సత్కరించి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి, ఇంకా మంచి జరుగుతుంది. గురుగారు, శ్రావణ మాసం అనగానే ప్రధానంగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన ఎందుకండి చేస్తాము? ప్రధానంగా యుగాల నుంచి కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయమని చారుమతికి కలలో చెప్పి కారణం చేత అందున్నది. కానీ ఒక రహస్యం, ఒక విశేషం చెప్పమంటారమ్మా. పార్వతీదేవి ఒకానొక సందర్భంలో పరమేశ్వరుని అడిగినప్పుడు, అయ్యా నీకు ఎటువంటి మాసం ఇష్టం అంటే నాకు శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. కానీ ఇది చాలా మందికి తెలియదు. కానీ నార్త్ సైడ్ కనుక వెళ్ళినట్లయితే ప్రతి ఊళ్ళో కూడా తమ ఇంటిలోని జలాన్ని తీసుకొని పిల్ల పెద్ద ముతలి ముసక అందరూ కూడా చక్కగా ఆ కావడిలో నీళ్లు పెట్టుకొని బంబం భోలేనాథ్ అనుకుంటూ ఈశ్వరుని నామజపం చేసుకుంటూ దగ్గరలోని ప్రముఖ శైవక్షేత్రానికి వెళ్ళి ఆ కావడిలో ఉన్నటువంటి నీటితో ఆ ఈశ్వరునికి అభిషేకము చేసి సంతోషపడి తిరిగి ఇంటికి వస్తారు. ఇలా ప్రముఖ ఆరాధన నార్త్ సైడ్లో ఇప్పుడు కనబడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ శ్రావణ మాసం వాళ్ళకి పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమితోనే ప్రారంభమైంది. అనేక దేవాలయాలు కిక్కిరిసిపోయి ఉంటాయి అమ్మా. సో శివారాధన ఖచ్చితంగా చేయాలి. అందుకని శ్రావణ మాసం అని అంటే శ్రావణ సోమవారాలు విధిగా పాటించాలి. సో శ్రావణ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఏం చేయాలో నేను అసలు ఏ రోజు తక్కువమ్మా? ఆదివారం మొదలు పెట్టుకుందాం. శ్రావణ ఆదివారం ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్య భగవానికి సంబంధించినటువంటిది. శ్రావణ సోమవారం పరమేశ్వరునికి పరమ ప్రీతికరమైనటువంటిది. శ్రావణ మంగళవారం పెళ్లి కాని అమ్మాయిలు మంగళగౌరి వ్రతం, పెళ్ళైన అమ్మాయిలు కాత్యాయని వ్రతం, అమ్మవారి వ్రతం చేసుకుని సౌభాగ్యం బాగుండాలని. బుధవారం గణేశునికి సంబంధించి, గురువారం దత్తాత్రేయుడు. ఇప్పుడు దత్తాత్రేయుడు అంటే బాబాల ఆశ్రమాల చుట్టూ, బాబా పాదుకల చుట్టూ, బాబాల చుట్టూ తిరుగుతున్నారు. అసలు మనకు దత్తాత్రేయుడు ఉన్న తర్వాత బాబాలు ఎందుకండి? మన ధర్మం కాదు, మన సనాతన, మన వ్యక్తి కాదు, మన హైందవ ధర్మానికి సంబంధం లేనటువంటి వాళ్ళని పూజించి ఇంకా మనం పాపాన్ని మూట కట్టుకున్నటువంటి వాళ్ళం అవుతాం. దత్తాత్రేయుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు,
విష్ణుమూర్తి ఉన్నాడు, అమ్మవారు ఉన్నాడు, వాళ్ళని గురుస్వరూపంగా భావించి పూజించండి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక శ్రావణ శుక్రవారాలకు సంబంధించి చెప్పనక్కర్లేదు. విష్ణువుని ప్రధానంగా ఆరాధన చేసేటువంటి వాళ్ళు శ్రావణ శనివారం వ్రతాన్ని ఆచరిస్తారు. అఖండ దీపారాధన వెంకటేశ్వర స్వామికి అక్కడ సమయంలో చేస్తారు. సోమవారం నాడు విశిష్టత, శ్రావణ మాసంలో సోమవార వ్రతాన్ని ఆచరించిన మానవుడికి కలిగే వైభోగము, యోగము వర్ణించడానికి మాటల్లో సరిపోవని చెప్పి మనకు అనేక పురాణాల్లో చెప్పబడింది. ముఖ్యంగా ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు ప్రధానంగా ఈ యొక్క శ్రావణ మాసంలో ఆచరించాల్సినటువంటి విధి విధానాల్లో చెప్పబడేటువంటిది ఏంటంటే, సాధారణంగా ఏకాదశి తిథి, చతుర్దశి తిథిలలో వంకాయ తినకూడదు. అటువంటి వంకాయని ఈ శ్రావణ మాసం మొత్తం కూడా తినకూడదమ్మా. ఇది శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి వంకాయని ఈ నెల మొత్తం విసర్జించండి. ఒకవేళ శ్రావణ మాసాన్ని నియమాన్ని గనక పాటించగలిగినట్లయితే ప్రతిరోజు ఉదయం సాయంకాలం సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఉదయిస్తున్నటువంటి సమయంలో దీపారాధన చేయడం, ప్రదోషకాల సమయంలో స్నానం చేయాల్సిన పని లేదు, కాళ్ళు చేతులు కడుక్కొని సంధ్యా సమయంలో దీపారాధన చేయడం, ఎవరికి ఇష్టదేవత ఆరాధన ఉంటే ఆ అమ్మవారి కానీ అయ్యవారి కానీ ఆరాధన చేయడం, కనీసము శ్రావణ ఆదివారం, సోమవారం, వివాహమైన ఆడవాళ్ళైతే శ్రావణ మంగళవారం, శుక్రవారాలు, శనివారాలు. ఇక్కడ ముఖ్యంగా శ్రావణ సోమవారం, ఆదివారం, శుక్రవారము ఈ 3 రోజులైనా దాంపత్య జీవితంలో ఉండకుండా ఉంటే చాలు. అలాగే నెల రోజుల పాటు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించి నేలపై నిద్రించి ప్రధానంగా ఆ శ్రావణ మాసం అంతా కూడా శివాయ నమః, శివాయ నమః లేదా నమశంకరాయ, నమశంకరాయ అంటూ నామజపం చేసుకుంటూ ఉంటుంటే ఈ యొక్క శ్రావణ మాసం అయ్యే లోపల కనీసం 10 లక్షల నామజపమైనా చేస్తారమ్మా. ఈశ్వరుని కరుణా కటాక్ష కలుగుతుంది. ఏ సంకల్పం కోసమైతే పిల్లలు బాగుండాలని ఆడవాళ్ళు ఎవరి కోసమో వాళ్ళ కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం కోరుకుంటారా, లేకపోతే వాళ్ళకి బంగారు ఆభరణాలు కావాలి, మిద్దెల్లో ఉండాలని కోరుకుంటారా, నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా అత్తమామ బాగుండాలి, నా తల్లిదండ్రులు బాగుండాలి, నా తోడబుట్టిన వాళ్ళు బాగుండాలి అనే కదా కోరుకునేది. ఆ సంకల్పం యొక్క శివనామస్మరణ అమ్మవారికి ఇష్టమైంది అనుకోండి, శ్రీమాత్రే నమః అనుకోండి. వెంకటేశ్వర స్వామి, విష్ణు ఇష్టమైతే నారాయణాయ నమః అనుకుంటూ ఉండండి. దత్తుడు ఇష్టమైతే దత్తాయ నమః అనుకుంటే తప్ప ఇంకేదో బాబాల నామాలు చెప్పుకోవాల్సిన పని లేదు, పాపమే వస్తుంది. దత్తాత్రేయ దత్తాయ నమః, దత్తాయ నమః అనుకుంటే చాలు. ఇలా ఏ దేవుడు ఇష్టమైతే ఆ విధంగా ఆ నామజపం గనక చేసుకుంటే ఈ శ్రావణ మాసం ఇచ్చేంతటి శుభఫలితము ఏ దేవతా మాసంలో కూడా మనకు లభించదమ్మా. అత్యంత నోములకి, వ్రతాలకి నెలవైనటువంటి మాసము ఈ యొక్క శ్రావణ మాసము. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఎవరైతే శ్రావణ మాస నియమాన్ని గనక పాటిస్తారో తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.